లాస్ట్ ఇయర్ సెబీ వాళ్ళు హిండెన్బర్గ్ సంస్థకి నోటీసులు ఇచ్చారు వాళ్ళు చేసిన కొన్ని ఇర్రెగ్యులారిటీ సంబంధించి. దాంతో ఈ నోటీసుల్ని ఖండించడానికి, ఈ నోటీస్ సంబంధించి వాళ్ళకి నచ్చలేదు కాబట్టి హిండెన్బర్గ్ సంస్థ ఇప్పుడు సెబీ చీఫ్ మీదే ఆరోపణలు చేసిందని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు కూడా. మొత్తానికి సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవి పురి ఆవిడ భర్త ఇద్దరు కలిసి ఆఫ్ షోర్ కంపెనీస్, అదాని గ్రూప్ సంబంధించిన కంపెనీస్ ఏదైతే బెర్ముడాలో, మారిషస్ లో ఉన్నాయో వాటిల్లో ఆ షెల్ కంపెనీస్ అంటే అక్కడ పెద్దగా లావాదేవీలు జరగవు, దొంగ పెట్టుబడులు ఉంటాయి అన్నమాట. అక్రమంగా కొన్ని చూపిస్తూ ఉంటారు, అవన్నీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. వాటిలో వీళ్ళకి పెట్టుబడులు ఉన్నాయని చెప్పి హిండెన్బర్గ్ సంస్థ ఆరోపిస్తుంది అనమాట. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సెబీ ఒక రెగ్యులేటర్, అన్ని సంస్థలు రెగ్యులేట్ చేయాలి. కానీ రెగ్యులేటర్ లో ఉన్న వ్యక్తులకే, దాన్ని నడిపిస్తున్న వ్యక్తులు, దాన్ని సారథ్యం వహిస్తున్న వ్యక్తులకే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే రేపు మాల్ఫీజన్స్, ఏ కంపెనీ అయినా దుర్బుద్ధితో ఒక తప్పుడు చేస్తే, తప్పుడు లెక్కలు చూపిస్తానో, దొంగ ప్రాఫిట్లు ఆర్జిస్తానో ఆ కంపెనీ మీద యాక్షన్ జరుగుద్దా అని